గాయస్, వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన పాల తాలికల సాబుదానా పాయాసాన్ని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులోకి 2 గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకోండి. ఇందులోకి 1 గంట ముందు నానబెట్టుకున్న సాబుదానాన్ని అలాగే 4 ఇలాచీల్ని దంచిని వేసుకొని సాబుదానాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కిస్మిస్, జీడిపప్పును వేసుకొని రోస్ట్ గా ఫ్రై చేసి పక్కకి తీసేసేయండి. ఇదే ప్యాన్ లోకి 1 కప్పు వాటర్, చిటికెడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత 1 కప్పు బియ్యపిండిని వేసుకొని బాగా ముద్దలాగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పిండిని బాగా ముద్దలాగా చేసుకుని తర్వాత తాలికలను చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిపోయిన సాబుదానాలో 1 కప్పు పాలని అలాగే 1/2 కప్పు వాటర్ని వేసుకొని పాలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పాల తాలికలను వేసుకొని 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కరిగించిన బెల్లాన్ని కూడా వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, పచ్చి కొబ్బరిని కూడా సన్నగా తురిమింది వేసుకొని 2 నిమిషాలు ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దేవుడికి నివేదించేసుకోవడమే. కమ్మటి రుచితో టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ప్రిపేర్ చేసి దేవుడికి